భవిష్యత్తులో ఎదగాలనుకుంటే మనిషి అనేవాడు కష్టపడే ఓపిక ఉంటే ఎప్పుడైనా భవిష్యత్తులో ఎదుగుతాడు. కానీ మా నాయన పిల్లప్పుడు నన్ను చదువుకోమన్నాడు. చదువుకో అంటే పైకి వెళ్ళకూడదు. ఏ డిగ్రీనో, ఏ ఎంబీఏనో, ఏ ఎంసీఏనో, ఇంటర్మీడియటో, 10th క్లాసో, ఏ డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్ అంటే అంతలోపల మా సంసారం నాశనం అయిపో, సన్నగిలిపో, డబ్బులు కావాలి కదా. ఇంకా నేను చదివి సాధించేది ఏముందంటే చదువు సాధించే లోపల నాకు డబ్బులు ఉండవు. ఇంకా గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా. ప్రిపేర్ ఎప్పుడో చెప్పు. అందుకు మా నాయన పిల్ల పని నన్ను పొట్టెన్లకి అడిగేసినాడు. ఇప్పుడు నాకు దగ్గర 1000 పొట్టెన్లు ఉన్నాయి. 1000 పొట్టెన్లు అంటే 7,000 లెక్కనేసుకో. 70 లక్షలు లెక్క, ₹1,00,000 లెక్క. ₹1,00,000 అంటే ఎప్పుడు అమ్ముకునే 50 లక్షలు అకౌంట్లోకి వేసుకొని 50 లక్షలు బిజినెస్ చేసుకోవచ్చు. మళ్ళీ పొట్టెన్లు పట్టుకొచ్చుకొని మనం బతకాలని ఎదగాలనుకున్నప్పుడు మనకు దేవుడు దారి చూపిస్తాడు. చదువుకున్నోడు మూర్ఖుడు అనుకుంటా అంటారు. 10 ఓడు చదివిస్తే మా పిల్లోడు ఏదో సాధిస్తాడని. ఈ కాలంలో సాధించేదేం లేదు. ఇంటికి 4 పిల్లలు ఉన్నారు, చదివిన పిల్లలు. ఏమవుతుంది చెప్పు? డిగ్రీ చేసింటారు, ఎంబీఏ చేసింటారు, పెద్ద చదువులు చేసింటారు. వాళ్ళకి జాబులు రావు, కష్టపడే స్వభావం ఉండదు. అందుకు పిల్లబ్బడి కష్టపడినామనుకో మన కాలం మీద మనం నిలబడచ్చు. 30 ఏళ్ళకు లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి టయానికి ఇప్పుడు 25 ఏళ్ళకే చేసుకుంటారులే. 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత కష్టపడినా కానీ 10 సంవత్సరాలు లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని ఆ రోడ్ల మీద ఆ కంపెనీలు వాడు పోయి ఓనర్ గారు ఇంటర్వ్యూ పిలిచి ఆ ఓనర్ గారి దగ్గర పని చేస్తే వాడు చెప్పిన పని చేసి ఈ అవత్త పడి బదులు పొట్టెల గాడికి కానీ, గొర్రెల గాడికి కానీ, ఎనుగొర్రెల గాడికి కానీ ఏదన్నా పని చేసుకునే వరకు మన కాలం మీద మనం బతుకుతాం కదా. మనకు ఓనర్ ఉన్నాడు, మనమే ఓనరు. హీరో అయినా మనమే, విలన్ అయినా మనమే. అంతా సినిమా మొత్తం మన చేతిలోనే ఉంటుంది. అదే మనం వేరే వాళ్ళ దగ్గర పని చేద్దాం అనుకో, 10:30కు సాఫ్ట్వేర్లో అయితే 10:30కు వాళ్ళ మళ్ళీ రాళ్ళ 6 గంటలకు రావాలా. వాడు చెప్పిన పని చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. అద్దరిద్దరికాడైనా పోవాలా. ఈ అవత పడే బదులు మన కాలం మీద మనం బతుకుంటాం కదా. ఏదో ఒక 1st క్లాసు, 2nd క్లాసు, 5th క్లాస్ వరకు చదువుకున్నామంటే ఏదో చదివేది రాసేది వస్తే మన కాలం మీద మనమే బతుకుతాం ఎప్పుడైనా. బిజినెస్లో 100 టిక్స్ ఉంటాయి. మన కాలం మీద మనం నిలబడేటట్టుగా పిల్లలను పెంచాలా. లేదంటే ఇక సర్వం రోడ్డు మీద వచ్చి పడతారు. కానీ మనం ఇప్పుడు నుండి కొంచెం కెరీర్ తీసుకొని పిల్లల్ని ఎట్లా భవిష్యత్తులో ఎదిగించాలని చూసినామంటే ఇక నన్ను ఆదర్శనంగా తీసుకున్నారంటే ఇక ఎప్పుడైనా బాగుపడతారు. లేదు ఎవడో మన పక్కింటోనికి ₹1,00,000 జీతం వచ్చి సాఫ్ట్వేర్ మనం చదివేలా ఓ పిల్లోనికి లక్షలు కట్టే అంటే ఆడు చదివేదిలే, పెట్టేదిలే. లాస్ట్కు మనోడు సంకనాగిపోతాడు. ఏ జాతికి ఎక్కువ